హాయ్ అండి, సంపూర్ణ లాస్కి స్వాగతం. ఇదిగోండి, ముగ్గురికి 3 రన్ల 6 బ్రెడ్లు తీసుకున్నాను. ఇవి ఫస్ట్ పెనం పెట్టి ఆయిల్ వేసి ఇలా 1 by 1 రోస్ట్ చేసేస్తున్నా. బ్రెడ్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టి పోపు గింజలు మొత్తం వేసేసుకోవాలి. కొంచెం పల్లీలు కూడా వేయాలి. పోపు ఏగిపోయింది. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. అంతా సగం వేగిపోయింది. ఇప్పుడు కొంచెము కరివేపాకు, టమోటాలు వేసేయాలి. తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలి. బ్రెడ్ కాస్త తీయగా ఉంటుంది కదా, పచ్చిమిరపకాయలు సరిపోవని కొంచెము కారం వేస్తున్నాం. మీరు వేస్తే వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి అంతా వేగిపోయాయండి. కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను వేసి కలిపేసుకోవాలి. ఇందులో నేను ఎందుకు రోస్ట్ చేశానంటే ఇట్లా కలిపినప్పుడు పొడి పొడి కాకుండా ఉండడానికి రోస్ట్ చేశాను. మీరు రోస్ట్ చేసుకోకుండా వేసుకోవచ్చు. బ్రెడ్ ఉప్మా రెడీ అండి. ఇదిగోండి నా ఫైనల్ టచ్, కొత్తిమీర. ఇందులో నిమ్మకాయ పిండుకోవచ్చండి. మీరు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇదిగోండి సర్వ్ చేసుకొని తినేస్తున్నాను. చాలా చాలా సూపర్ అండి. పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారండి పిల్లలకి.